Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. This is your master teacher Sameer, Syed Sameer for physics. Hi everyone, hi JEE aspirant, hi Priya, hello masteru, hi master, hi మీ క్లాస్ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అది స్టార్ట్ కాలేదు, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దట్. సో ఈ రోజు అయితే వేవ్ ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. సో వీఆర్ గోనా స్టార్ట్ దట్. సో హాయ్, 9:30 అయిపోయింది, క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఎస్ వంశీకృష్ణ గారు, నేను ఉన్నది క్లాస్ స్టార్ట్ చేయడం కదా. పునీత్ టుమారో తీసుకోండి సార్, లేకపోతే లేదు టుమారో నేను తీసుకోవట్లేదు. యాక్చువల్లీ టుమారో కొంచెం చిన్న పని ఉండి ఐఎమ్ గోయింగ్ అవుట్. ఐ విల్ బి బ్యాక్ ఆన్ ట్యూస్డే వచ్చేస్తాను, లేదా మండే, వీలైతే మండే తీసుకుంటాను. సో రేపు ఒక్కరోజు మీరు ఏం చేయండి అంటే ఇన్ని రోజులు చెప్పిందంతా ప్రాక్టీస్ చేయండి అని. చాలా ఉందండి ప్రాక్టీస్ చేయడానికి. హాయ్ శివలింగం, హాయ్ కౌబాయ్, హాయ్ శివాజీ, హాయ్ పునీత్ కుమార్, భార్గవి, లక్ష్మీ ప్రసన్న, రుద్ర, హారిక, ఐజీ హాయ్, రోహిత్ రాయ్ హాయ్, దీపిక ఐ నో దిస్ చాప్టర్ వెరీ గుడ్ దీపిక, లక్ష్మీ ప్రసన్న హలో, అందరికీ హాయ్ అండి. సార్ సలాడ్ చూసారా? చూడలేదు నాన్న, నేను అలా ఫస్ట్ అలా అలవాటు లేదు నాకు. ఒక్క పార్ట్లో కంప్లీట్ అయిపోద్దా, ఐ ట్రై మై బెస్ట్. కాకపోతే పోలరైజేషన్ అనేది అవ్వదు అనుకుంటా, డిఫ్రాక్షన్ పోలరైజేషన్. యాక్చువల్గా ఎక్కువగా వేవ్ ఆప్టిక్స్లోంచి ఎప్పుడు కూడా యంగ్స్ డబుల్ సెట్ మాత్రమే అడుగుతున్నాడు. సో అది మనం కొంచెం డీటెయిల్గా చేద్దాం. ఓకే వెరీ గుడ్ కమల్, రాయొచ్చు. హాయ్ శశి, హాయ్ భాను. రాగానే ముందు పిల్లలందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు షార్ట్ నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టాలి. అండ్ ఒకసారి నాకు ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ చెక్, నేను మాట్లాడితే క్లియర్గా వినబడుతుందా లేదా, మొత్తం క్లియర్గా కనబడుతుందా లేదా ఒకసారి చెప్పండి. కమల్ రాసుకోండి అన్న, ఏం కాదు. హాయ్ శశి, ఎలాగో నేను పీడిఎఫ్ పంపిస్తా కాబట్టి వెరీ గుడ్ గేమర్. చూద్దాం ఎవరెంత పర్ఫెక్ట్గా ఉన్నారో. కొంతమందికి డౌట్స్ ఉన్నాయంట, అవన్నీ. థ్యాంక్ యూ. క్లాస్ సండే తీసుకునే ఛాన్స్ లేదు నాన్న. సండే ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. సండే ఇంపాసిబుల్. ఎప్పుడో అంటే సండే ఐ హ్యావ్ టు సీ, చూద్దాం. ఎస్ స్వాతి, ఎస్ ఐఎమ్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూర్ సేయింగ్. ఎస్ భార్గవి, ఓకేనా? రైట్. ఒక్కసారి లైక్ చేశారా అందరు వీడియోని? సో ఈరోజు వేవ్ ఆప్టిక్స్ అనేది ఒక రోజులో అయిపోయేదే. యాక్చువల్గా యంగ్స్ డబుల్ సీట్ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా అంటే ఇంపార్టెంట్ అది. సో విల్ సీ ఇట్, విల్ డూ ఇట్. యా, ఖచ్చితంగా చెప్తాను. యంగ్స్ డబుల్ సీట్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నీ చూద్దాం. అండ్ మీ అందరికీ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వైడిఎస్సి చాలా ఇంపార్టెంట్. అసలు అది లేకుండా పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే you have this wonderful telegram channel. In this you have DPPs, daily session, ee roju class aa roju PDF, weekly mock test, access to exclusive assignment, and also ee madhya telegram lo ఏదైనా PDF పంపిస్తే దాన్ని మీరు కామెంట్ చేసే రైట్ కూడా అందులో we have given access to it. సో మంచిగా మీరు మాతో డిస్కస్ చేసుకోవచ్చు, ఓకేనా? యా సార్, వేవ్ ఆప్టిక్స్ అయినా క్లియర్గా చెప్పి PYQs చెప్పండి సార్. షూర్ రెడ్డి రాహుల్, చూద్దాం. నేను ట్రై చేస్తానన్నా, నీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఐ విల్ ట్రై మై బెస్ట్, ఓకే? యా, వేవ్ ఆప్టిక్స్ అయినా చెప్పాలంట. ఇంతకుముందు మరి ఏం చేసినావు ఇప్పుడు దాకా? రైట్. సో ద లింక్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్ ఉంటుంది. సో దేవుడు 4 ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. వేదాంతు _Telugu JEE ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ చాప్టర్. ఓకే, నాకు 4 ఇదంతా పండిపోయింది, మాట్లాడడం రావట్లే. అయినా కానీ మీ క్లాస్ మిస్ చేయకుండా వచ్చిన నేను. సో ఈ స్కాన్ చేయొచ్చు, లేదా ఇందులో మీరు దీన్ని టైప్ చేయొచ్చు. VDPPs, వేదాంతు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఏంటి సార్ ఇవి వేదాంతు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే, JEE మెయిన్స్ దగ్గర పడుతుంది కాబట్టి, JEE మెయిన్స్ ఒక నెలే ఉంది కాబట్టి ఆల్మోస్ట్, మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాసుకోండి, లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఒక 10 క్వశ్చన్స్ ఎక్కడి నుంచో తీసుకొని ఎగ్జామ్ రాయడం కానీ, ఒక 15 క్వశ్చన్స్ ర్యాండమ్ చాప్టర్, పాత మోడల్, మాక్ టెస్ట్, ఆన్లైన్, ఇవన్నీ రాయండి.
ఇవి ఎంత రాస్తే మీకు అంత పర్ఫెక్ట్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కమాండ్ అనేది వస్తుంది ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? రైట్. సో ఈరోజు అయితే మనం వేవ్ ఆప్టిక్స్ స్టార్ట్ చేద్దాం. హాయ్ లక్ష్మి. అండ్ VDPP కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉందమ్మా, చూసుకోండి ఒకసారి. ఓకేనా? రైట్ నాన్న, లెట్స్ బిగిన్ టుడే సెషన్. టుడే సెషన్ ఈజ్ అబౌట్ వేవ్ ఆప్టిక్స్. చాలా ఇంపార్టెంట్. చూడండి, కేర్ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ వాట్ ఈస్ కాల్డ్ హైగెన్స్ థియరీ. వాట్ ఈస్ కాల్డ్ హైగెన్స్ వేవ్ థియరీ. హైగెన్ ఏమంటాడంటే, ఎలాగైతే లైట్ రే నేచర్ని చూపిస్తుందో, ఇట్స్ ఓకే కౌబాయ్, రైట్, ఎలాగైతే లైట్ వేవ్ నేచర్ రే నేచర్ని చూపిస్తుందో వేవ్ నేచర్ కూడా చూపిస్తుంది. అయితే హైగెన్ ఏమంటాడంటే, ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఉంటే ఈ లైట్ ఏం చేస్తుందంటే అన్ని డైరెక్షన్స్లో లైట్ వేవ్స్ని పంపిస్తుంది. ఇట్ విల్ సెండ్ లైట్ వేవ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇట్ విల్ సెండ్. ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇట్ విల్ సెండ్ వేవ్స్. సో హైగెన్ ఏమంటాడంటే, ఇది క్రెస్ట్ కదా, ఇది కూడా క్రెస్టే కదా, ఇది కూడా క్రెస్టే కదా, ఇది కూడా క్రెస్టే కదా, ఇవన్నీ క్రెస్ట్లు కదా. అన్ని క్రెస్ట్ని ఎప్పుడైతే నువ్వు యాడ్ చేస్తావో, అన్ని క్రెస్ట్ని ఎప్పుడైతే నువ్వు యాడ్ చేస్తావో నీకేమవుతుందంటే ఒక స్పియర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని హైగెన్ ఏమంటాడంటే వేవ్ ఫ్రంట్ అంటాడు. ద లోకస్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ లేదా ఆల్ ద పాయింట్స్ ఆఫ్ ద మీడియం విచ్ ఎనీ ఇన్స్టెన్స్ హ్యావ్ వైబ్రేటింగ్ ఇన్ ద సేమ్ ఫేస్ ఈస్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. అంటే ఇక్కడ నుంచి సోర్స్, ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఉంది. ఇది ఏంటి సార్ అంటే, ఇది పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్. పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, ఈ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్లో, ఈ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఈస్ ఎమిటింగ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఇది వేవ్ వేవ్ వేవ్. అన్ని వేవ్స్ని కలిపి ఏం చేద్దామంటే ఒక వేవ్ ఫ్రంట్ తయారు చేద్దాం. అంటే బల్బ్ ఎప్పుడైతే లైట్ని ఎమిట్ చేస్తుందో లైట్ స్పియర్ లాగా ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. స్పియర్ లాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? స్పియర్ లాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఆ స్పియర్లో ఇది ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ ఒక సోర్స్ ఉందనుకో, ఇక్కడ ఒక సోర్స్ ఉంది. ఈ సోర్స్ నుంచి స్పియర్స్ ఇలా బయటకు వస్తున్నాయి. ఇలా స్పియర్ బయటకు వస్తుంది. అంటే మొత్తం నేను డ్రా చేయట్లే, స్పియర్ బయటకు వస్తుంది ఇలా. దీస్ ఆర్ నథింగ్ బట్ ఈ డైరెక్షన్లో ఉండే దీనికి నార్మల్ డ్రా చేస్తే వచ్చేది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. ఈ స్పియర్కి నార్మల్ డ్రా చేస్తే వచ్చేది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. అంటే లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, పర్పెండిక్యులర్ టు దట్. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ కూడా ఇలా వెళ్తుంది, స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ కూడా ఇలా వెళ్తుంది, స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ ఈజ్ మూవింగ్ నార్మల్లీ అలాంగ్ దిస్ స్పియర్. దిస్ ఈజ్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. దిస్ ఈజ్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ అంటే ఇలా వేవ్స్ వెళ్తున్నాయని. ఇప్పుడు ఈ పాయింట్ మీద ఎక్కడ తీసుకున్నా కూడా ఈ పాయింట్ మీద దిస్ వేవ్ పాయింట్, ఈ పాయింట్లో అన్ని సేమ్ ఫేజ్లో ఉంటాయి ఇవన్నీ. ఇదే వేవ్ ఫ్రంట్ అంటే. ఒకవేళ నీ దగ్గర పాయింట్ సోర్స్ ఉందనుకోరా, ఇఫ్ యూ హ్యావ్ ఎ పాయింట్ సోర్స్, నీకు వచ్చే వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుంది సార్ అంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది నాన్న. ఏ వేవ్ ఫ్రంట్ వస్తుందిరా పిల్లలు? స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. పాయింట్ సోర్స్ ఉంటే ఏమొస్తుందంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్. ఎందుకు సార్ అంటే పాయింట్ నుంచి వేవ్స్ ఇలా వెళ్తాయి. సార్ రే ఆప్టిక్స్ మొత్తం కంప్లీట్ కాలే, రివిజన్లో చెప్తా అని చెప్పిన. రే ఆప్టిక్స్లో నేను రిఫ్లెక్షన్ ఒకటే అయింది, రిఫ్రాక్షన్ ఉంది, లెన్స్ కూడా ఉంది. రివిజన్లో చెప్తా. టైం లేదు కదా, ఏం చేద్దాం? మీరేమో తొందర పెడతారు, ప్రశాంతంగా నన్ను చెప్పనీరుగా. ముందు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎలాగైతేనేమి లైట్ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి వేవ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వేవ్ ఆప్టిక్స్లో. ఇంటెన్సిటీ అంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం, ఎనర్జీ బై ఏరియా ఇంటూ టైం అని రాద్దాం. అలా రాసినప్పుడు ఎనర్జీ అంటే ½ m² A² కదా, ½ m² A² కదా. సో m ప్లేస్లో ఏం రాదా అంటే చిన్న మాస్ కాబట్టి dm ఇంటూ ω². A అంటే యాంప్లిట్యూడ్,
స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ డిటి. ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఇంటెన్సిటీకి ఒక ఈక్వేషన్ రాస్తాం. కెన్ ఐ రైట్ డిఎం మాస్ ఈజ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అంటే వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు. వాల్యూమ్ని ఏరియా ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. కాబట్టి ఇందులో నుంచి డిఎం బై ఏరియా ని ఏం రాసుకోవచ్చు సార్ అంటే రో డిఎక్స్ రాసుకోవచ్చు. అదే తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. ఇక్కడ డిఎం బై ఏరియా ఉంది కదా, అక్కడ రో డిఎక్స్ రాస్తే హాఫ్ రో ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డిటి అంటే వెలాసిటీ. డిఎక్స్ ఉంటుంది, డిఎక్స్ బై డిటి వెలాసిటీ. అప్పుడు ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందంటే హాఫ్ రో ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్, హాఫ్ రో ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు వి అంటే వెలాసిటీ, ఒమేగా అంటే 2πf. అలా రాస్తే ఇది ఏమవుతుందంటే హాఫ్ రో ఇంటూ 4π స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ వెలాసిటీ ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే యాంప్లిట్యూడ్ రా. 2 1s 2 2s 4 క్యాన్సిల్ అయిన తర్వాత నీకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఏమొస్తుంది సార్ అంటే 2 రో పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ వి ఇంటూ ఏ స్క్వేర్. ఇదంతా రాయడానికి గల కారణం ఏంటంటే, హాయ్ పింకీ, ఇదంతా రాయడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అని రాసుకోవచ్చు. అంటే ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఈస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అని రాసుకోవచ్చు. ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. హైగన్ ఏమంటారు సార్ అంటే, అరే పిల్లలు ఒక చిన్న పాయింట్ సోర్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఇలా దూరంగా స్ప్రెడ్ అవుతుంది నాన్న. ఆ స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే స్పియర్ లాగా రాసుకోవచ్చు. ఆ స్పియర్ని ఏమంటారంటే వేవ్ ఫ్రంట్ అంటారు. వేవ్ ఫ్రంట్ అంటే లోకస్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్. ఇలా లైట్ ఉంటే ఇలా వెళ్తుంది కదా, లోకస్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్. ఈ పార్టికల్స్ అన్ని జాయిన్ చేయాలి. ఆ లోకస్ని ఏమంటారంటే వేవ్ ఫ్రంట్. అలా వేవ్ ఫ్రంట్ ముందుకు ఇలా ఈ పాయింట్ సోర్స్ అంటే వేవ్ ఫ్రంట్ కంటిన్యూస్గా బయటికి వెళ్తూ ఉంటుంది. వేవ్ ఫ్రంట్ కంటిన్యూస్గా బయటికి వెళ్ళు. ఓకే, ఎస్, కంటిన్యూగా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది పాయింట్ సోర్స్, ఇది స్పియర్. సోర్స్ పాయింట్ సోర్స్ అయినప్పుడు ఇప్పుడు హైగన్ ఏమంటాడంటే ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ యాక్ట్ యాజ్ ఎ సోర్స్ ఫర్ సెకండరీ వేవ్. అంటే ఇక్కడ నుంచి కూడా వేవ్ ఫ్రంట్స్ అనేవి బయటకు వస్తుంటాయి. ఇక్కడ నుంచి కూడా వేవ్ ఫ్రంట్స్ అనేవి బయటకు వస్తుంటాయి. ఎవ్రీ పాయింట్ ఆన్ సెకండరీ సోర్స్ యాక్ట్ యాజ్ ద సోర్స్ ఫర్ ద నెక్స్ట్ వేవ్ ఫ్రంట్. అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. దీన్ని హైగన్స్ థియరీ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. చూడడానికి కూడా అద్భుతంగా ఉంది చూడండి. ఓకే, ఎవ్రీ పాయింట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఫర్ సెకండరీ. ఇది S2 అట్లా సెకండరీ వేవ్ ఫ్రంట్. మళ్ళీ వేవ్ ఫ్రంట్ అలా వేవ్ ఫ్రంట్ ముందుకు వెళ్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. అండ్ ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్. ఏ అంటే ఎవరన్నా ఇక్కడ యాంప్లిట్యూడ్. ఏ ఫర్ యాంప్లిట్యూడ్. రైట్. మనకి సోర్సులు 3 రకాలు ఉన్నాయి. అంటే వేవ్ ఫ్రంట్ 3 రకాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే అది ఒకటేమో స్పెరికల్ వేవ్ ఫ్రంట్, సెకండ్ వన్ ఏమో సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఒకవేళ నీ దగ్గర సోర్స్ అనేది లైన్ సోర్స్ ఉందనుకో. ఏ సోర్స్ నాన్న? చాలా ఇంపార్టెంట్ అన్న ఇది. సోర్స్ ఈజ్ ఎ లైన్. అప్పుడు ఈ లైన్ ఏం చేస్తుంది అంటే ట్యూబ్ లైట్ లాగా. ట్యూబ్ లైట్ ఇట్ ఎమిట్స్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో ఎమిట్ చేస్తుంది కాబట్టి వీటన్నిటికీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యాడ్ చేస్తే నీకు స్పియర్ కాకుండా ఈసారి సిలిండర్ వస్తుంది. స్పియర్ కాకుండా ఏమొస్తుంది పిల్లలు? సిలిండర్ ఈజ్ స్ప్రెడింగ్ అవుట్. అంటే ఇవి సిలిండర్ స్ప్రెడ్ చేస్తున్నాయి కాబట్టి సిలిండ్రికల్ వేవ్. ఇదేంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఇదే, ప్లేన్ వేవ్ ఫ్రంట్.
సార్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఎప్పుడైతే సోర్స్ చాలా దూరంగా ఉంటుందో ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ అబ్జర్వ్డ్. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ ఎప్పుడు సోర్స్ చాలా దూరంగా ఉన్నప్పుడు. సోర్స్ చాలా దూరంగా ఉంది. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ సోర్స్ ఈజ్ వెరీ ఫార్ అవే. ఫార్. ఎందుకంటే సోర్స్ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో ఇలా ఉందనుకో దూరంగా, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది చూడు ఒకసారి, ఎప్పుడైతే దీని రేడియస్ పెరుగుతూ ఉంటుందో ఇక్కడ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయి. ఇది చూడడానికి ప్లేన్ సర్ఫేస్ లాగా లేదా? ఇది చూడడానికి ప్లేన్ లాగా ఉంది కదా, ఇదే ప్లేన్ వేవ్ ఫ్రంట్. ప్లేన్ వేవ్ ఫ్రంట్. ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇది సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. ఇప్పుడు పాయింట్ సోర్స్లో ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది సార్ అంటే, ఒకవేళ పాయింట్ సోర్స్ తీసుకున్నాం అనుకోనన్నా, పాయింట్ సోర్స్లో ఇంటెన్సిటీ ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా. ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా. ఎప్పుడైతే నువ్వు పాయింట్ సోర్స్ తీసుకుంటావో లైట్ ఇలా స్పియర్ లాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీని సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్ అనుకుంటే ఏరియా ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు పవర్ ప్లేస్లో పి రాసి ఏరియా ప్లేస్లో 4πr² రాస్తా. ఎలాగో పవర్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు 1/r² అవుద్ది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు 1/r². అంటే ఎప్పుడైతే నువ్వు పాయింట్ సోర్స్ తీసుకుంటావో దాని నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో ఇలా ఇలా స్ప్రెడ్ అవుద్ది. ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². డిస్టెన్స్ డబుల్ అయితే ఇంటెన్సిటీ 1/4 అవుతుంది. అదే లైన్ సోర్స్ తీసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా కాబట్టి ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత అంటే 2π ఏరియా ఆఫ్ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrl. ఎల్ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవ్వాలంటే, ఎక్స్ డిస్టెన్స్లో ఇంటెన్సిటీ ఐ ఉంటే 2x డిస్టెన్స్లో I/2 ఉంటుంది సిలిండ్రికల్ సోర్స్లో. అదే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్లో ఇంటెన్సిటీ ఐ ఉంటే 2x డిస్టెన్స్లో I/4 ఉంటుంది. అది డిఫరెన్స్ చూసుకోండి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్స్ అర్థమయ్యాయి కదా పిల్లలు? నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ వాట్ ఈజ్ సూపర్ పొజిషన్ ఆఫ్ కోహరెంట్ వేవ్స్. అసలు కోహరెంట్ వేవ్స్ అంటే ఏంటంటే సార్, వెరీ సింపుల్ నాన్న. ద వేవ్స్ విచ్ మెయింటైన్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. ద వేవ్స్ విచ్ మెయింటైన్, చాలా ఇంపార్టెంట్, ఇది చూడాలి జాగ్రత్తగా. ద వేవ్స్ విచ్ మెయింటైన్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. which maintain constant phase difference. వాటిని కోహరెంట్ అంటారు. ఓకేనా? యా షూర్. కోహరెంట్ సోర్స్. కోహరెంట్ సోర్స్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే సూపర్ పొజిషన్ అంటే ఏం లేదు, యాడింగ్ డిస్ప్లేస్మెంట్స్ అంతే. యాడింగ్ వేవ్స్. వేవ్స్ని ఏం చేయాలండి మనం? యాడ్ చేయాలి. రెండు వేవ్స్ని సూపర్ పోజ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు పిల్లలు. ఫస్ట్ వేవ్ని ఏమనుకుంటా అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అనుకుంటా. సెకండ్ వేవ్ని ఏమనుకుంటా అంటే ఏ సైన్, కొంచెం వాళ్ళిద్దరికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఈ ఫేజ్ డిఫరెన్స్ అనే పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎక్కువగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ పింకీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వేవ్ ఈక్వేషన్ వచ్చేసి ఏ సైన్ ఒమేగా టీ, సెకండ్ వేవ్ ఈక్వేషన్ వచ్చేసి ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. మరి వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక వేవ్ వస్తుంది 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 వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇంకో వేవ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో వేవ్ వస్తుంది 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 వచ్చేసింది, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే థర్డ్ వేవ్ లాగా అయిపోయారు.
దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఎంత బాగుంది చూడండి. వీడు వీడు కలిశారు, సూపర్ పొజిషన్. ఇది y1, ఇది y2, ఇది y. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 రాసుకోవచ్చు. యాడ్ చేద్దాం వాళ్ళిద్దరిలో, తప్పే ఉంది. y1 అంటే ఎవరు సార్ అంటే a sin ఒమేగా t. y2 అంటే ఎవరు సార్ అంటే a sin ఒమేగా t ప్లస్ 5. ఇప్పుడు a sin ఒమేగా t ఇంటూ a ఇంటూ sin a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తే sin a cos b ప్లస్ cos a sin b ప్లస్ a అలాగే ఉంటుంది cos ఒమేగా t sin 5. ఇది మ్యాటర్. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏ sin ఒమేగా t బయటికి తీస్తా. sin ఒమేగా t బయటికి తీస్తే ఏమొచ్చింది సార్ అంటే ఏ కూడా బయటికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లోంచి ఏ బయటికి వస్తుందిలే. దీన్ని ఎలా రాస్తున్నా అంటే a ఇంటూ 1 ప్లస్ కాస్ 5 ఇంటూ sin ఒమేగా t రాస్తా ప్లస్ a sin 5 ఇంటూ కాస్ ఒమేగా t రాస్తా. ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదండి, యూజ్ రైట్ హ్యాండ్ రూలర్. ఈ టర్మ్ ఉంది కదా, దీన్ని ఆర్ కాజ్ ఆల్ఫా అనుకుంటా. ఈ టర్మ్ ఏమనుకుంటా అంటే ఆర్ సైన్ ఆల్ఫా అనుకుంటా. అలా అనుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది అంటే ఆర్ కామన్ తీసేస్తే కాజ్ ఆల్ఫా సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఒమేగా టీ అనుకుంటా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఏ ప్లస్ బి. సో సింప్లీ ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఈ రిజల్టెంట్ ఈక్వేషన్ కి ఆర్ అంటే యాంప్లిట్యూడ్. ఆర్ అంటే ఎవరినన్నా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఆర్ ఈజ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఎలా కనుక్కోవాలి సార్ అది నేను చెప్తా, ఇబ్బంది పడకండి మీరు. మనకి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా 1, 2, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అవి చూడొచ్చు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నాన్న ఆర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఆర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ 5. సారీ, ఆర్ సైన్ ఆల్ఫా ఏమైందంటే నాన్న ఏ ఇంటూ సైన్ 5. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఆల్ఫా ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తా. వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏమవుతుంది పిల్లలు? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇటు సైడ్ కూడా చేయాలి కదా. ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఆ 5ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ 2 కాస్ 5 వస్తుంది. ప్లస్ పక్కనే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 కూడా వస్తుంది. ఈ రెండిట్లో నుంచి ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఈ అటు నుంచి ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ 2 కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 5. సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ అందరూ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 అంతేనా? సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 1. ఏ స్క్వేర్ ఇంటూ
2 plus 2 cos square 2 cos. అప్పుడు r స్క్వేర్ వాల్యూ ఏమొస్తుందంటే నాన్న a స్క్వేర్ ఇంటూ 2 plus 2 cos 5. 2 plus 2 cos 5 నుంచి 2 కామన్ తీస్తే 1 plus cos 5, దీన్ని 2 cos square 5/2 అని రాయొచ్చు. Then you have, then r square is equal to 4a square cos square 5/2. అప్పుడు r వాల్యూ ఎంత అంటే 2a cos 5/2 వస్తుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కదన్నా, నేను ఇందాక ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినా కదా. ఇది మ్యాటర్. సార్ ఇప్పుడు మీరు తీసుకున్న కొహరెంట్ వేవ్స్కి రెండింటికి సేమ్ యాంప్లిట్యూడ్ ఉంది కదా, మరి డిఫరెంట్ యాంప్లిట్యూడ్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే సింపులే అన్నా. ఇఫ్ యాంప్లిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్, చూడండి రా పిల్లలు ఒకసారి, ఇఫ్ యాంప్లిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే నాన్న ఇక్కడ రాస్తున్నా చూడు, a1 a2 తీసుకోవాలి. అప్పుడు r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది తెలుసా, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 5 అని వస్తుంది. తెలుసా తెలియదు? ప్యారలెలోగ్రామ్లో, దిస్ ఈజ్ ప్యారలెలోగ్రామ్లో, ఫ్రమ్ ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సింపుల్గా రాసుకోవచ్చు, ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ నుంచి రాసుకోవచ్చు. r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos. రిజల్టెంట్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటో మాట్లాడాలి. ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటో చూడండి. ఇంటర్ఫెరెన్స్ అంటే సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్. సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్, రెండు వేవ్స్ మిక్స్ అవ్వాలి, ఎనర్జీ రీడిస్ట్రిబ్యూట్ కావాలి. సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ వేర్ redistribution of energy takes place. Where redistribution of energy takes place. దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటారు. ఇంటర్ఫెరెన్స్ ఇస్ సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ వేర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. అంటే ఏంటి సార్ అంటే ఇందాక మనం y1 ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా తీసుకున్నాం కదా, దాని ప్లేస్లో ఒకవేళ ఏ సైన్ ఒమేగా టీ, a1 సైన్ ఒమేగా టీ తీసుకొని y2 ప్లేస్లో a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 తీసుకుంటే అప్పుడు వీళ్ళిద్దరికి వచ్చే రిజల్టెంట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 వస్తుంది కదా. y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2, అది ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా వస్తుంది, లేదా ఒమేగా టీ ప్లస్. ఇందులో ఆర్ అంటే ఎవరు సార్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 5 అండ్ tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే a2 sin 5 డివైడెడ్ బై a1 ప్లస్ a2 cos 5. a1 ప్లస్ a2 cos 5. అక్షిత్ రెడ్డి యాక్టింగ్ బాగా చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. మొత్తానికి ఎవరైనా నన్ను యాక్టింగ్ గుర్తించారు, థ్యాంక్ యూ రా. నా డైరెక్టర్ కూడా ఇక్కడే ఉంది, ప్రియా డైరెక్టర్. ఇక ప్రొడ్యూసర్ కూడా వచ్చేసాడు మనకు, అక్షిత్ రెడ్డి. సినిమా తీసేయచ్చు మనం. థ్యాంక్ యూ అక్షిత్ రెడ్డి. సో
ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఫస్ట్ వేవ్ ఏమవుద్ది సార్ అంటే సమ్ కాన్స్టెంట్ k ఇంటూ a1 స్క్వేర్. చూడండి పిల్లలు కేర్ఫుల్గా. ఇంటెన్సిటీ ఆఫ్ సెకండ్ వేవ్ ఏమవుతుందంటే సమ్ కాన్స్టెంట్ k ఇంటూ a2 స్క్వేర్. ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఇంటెన్సిటీ సమ్ కాన్స్టెంట్ ఇంటూ r స్క్వేర్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ ఇది అంటే సింపుల్ అండి. రిజల్టెంట్ ఇంటెన్సిటీ IR ఇస్ ఈక్వల్ టు k ఇంటూ r స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 5 అని రాస్తున్నారు పిల్లలు. రాస్తే ఇదేమవుతుంది? ka1 స్క్వేర్ ప్లస్ ka2 స్క్వేర్ ప్లస్ 2 ka1 a2 దాన్ని ఎలా రాస్తా అంటే రూట్ k ఇంటూ a1 రూట్ k ఇంటూ a2 ఇంటూ cos 5 అని రాస్తా. ఏమొస్తుంది సార్ దానివల్ల అంటే చూడు, ఓకేనా? వామో సార్ ఎందుకు కోపమా పాడా? నువ్వు చెప్పిన దానికి నేను హ్యాపీగానే ఫీల్ అయినా. నన్ను యాక్టర్ నాలో ఉన్న ప్రతిభను గుర్తించినావు కదా నువ్వు. I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 I2 cos 5. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ. రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే వావ్ షూటింగ్ at 12 o'clock ఇన్ బరియల్ గ్రౌండ్, ఆల్ ఆర్ వెల్కమ్. వావ్ థ్యాంక్ యూ. యా, ఇప్పుడు దీంట్లో డిపెండ్స్ ఆన్ ఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న? 5 మీద డిపెండ్ అవుతుంది. ఫేజ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అయితే థ్యాంక్ యూ. మాక్సిమం ఇంటెన్సిటీ ఎంత వస్తుందంటే వెన్ 5 ఈజ్ ఈక్వల్ టు లేదా cos 5 ఈజ్ ఈక్వల్ టు 1 I ఈజ్ మాక్సిమం అండ్ వెన్ cos 5 ఈజ్ ఈక్వల్ టు -1 I ఈజ్ మినిమం. సింపుల్, మాక్సిమం అండ్ మినిమం. అయితే చేద్దాం ఈ మాక్సిమం మినిమం కండిషన్. ఎలా చేద్దాం సార్ అంటే Imax వాల్యూ ఏమైందంటే cos 5 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 I2 వస్తుంది. ఎందుకంటే cos 5 1 కదా. అప్పుడు మాక్సిమం ఇంటెన్సిటీ ఏమవుతుందంటే రూట్ I1 ప్లస్ రూట్ I2 స్క్వేర్ అవుతుంది. అండ్ మినిమం ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే I1 ప్లస్ I2 మైనస్ 2 రూట్ I1 I2 వచ్చినప్పుడు వస్తుంది. ఇది మినిమం ఇంటెన్సిటీ. ఓకే, వేవ్ ఆప్టిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది రాదు. జస్ట్ జోక్ ఫన్నీ చేస్తాను, మనం టైం పాస్ చేయాలి కదా, అందుకే చేస్తున్నాం. క్వశ్చన్ ఎందుకు వస్తుందో వేవ్ ఆప్టిక్స్ నుంచి రాదు, ఆన్సర్ వస్తుంది. అది చూసి మనమే క్వశ్చన్ రాయాలన్నమాట. రూట్ I1 మైనస్ రూట్ I2 స్క్వేర్. వేవ్ ఆప్టిక్స్ లోంచి ఈ మధ్య క్వశ్చన్లు అడగట్లే, ఆన్సర్లు అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అని అడుగుతున్నాడు. అప్పుడు మనం అది క్వశ్చన్ రాయాలన్నమాట. ఓకేనా, చూసుకోండి నాన్న, ఎందుకే ఆన్సర్లు రాస్తాను నేను, క్వశ్చన్ నేర్చుకోండి మీరు. ఇప్పుడు ఇది ద రేషియో ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ టు మినిమం ఇంటెన్సిటీ ఏమైంది సార్ అంటే Imax బై I మినిమం. వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే root of I1 plus I2 whole square by root of I1 minus I2 whole square. This can be written as root of I1 plus root of I2 whole square divided by root of I1 minus root of I2 square. ఓకే, అంతే కదండి. కానీ I1 is equal to k into a1 square కాబట్టి I2 is equal to k into a2 square కాబట్టి ఈ Imax by Imin ఏమవుతుంది అన్న అంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయి. k1 స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ కే అన్నింటిలో క్యాన్సిల్ అయ్యి a1 ప్లస్ a2 స్క్వేర్ డివైడెడ్ బై
A1 మైనస్ A2 స్క్వేర్ అని వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ. ఇప్పుడు చూడండి పిల్లలు, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. స్లిట్ అంటే ఇట్స్ ఎ నారో కట్. సన్నగా కోస్తే అది స్లిట్ అవుతుంది. నారో స్లిట్, నారో కట్, నారో కట్ ఇస్ ఎ స్లిట్. మనోడు ఏం చేసిండంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని 2 హోల్స్ వేసిండు. చాలా దూరంలో ఒక స్క్రీన్ పెట్టిండు. కార్డ్బోర్డ్ తీసుకొని ఏం చేసిండ్రా పిల్లలు, 2 హోల్స్ వేసిండు. వేసి చాలా దూరంలో ఒక స్క్రీన్ పెట్టిండు. స్క్రీన్ అది. ఓ హాయ్ జోయబ్ ఖాన్. కృతి కింద మీద ఊపు. ఓకే ఓకే, దిస్ ఈజ్ స్క్రీన్ రా పిల్లలు. స్క్రీన్. ఇక్కడ నుంచి ఒక సోర్స్ ఆఫ్ లైట్ పెడదాం. ఎస్ అనేది పాయింట్ సోర్స్. ఇక్కడ నుంచి లైట్ ఇలా వచ్చింది, ఇలా లైట్ వచ్చింది. ఆ వచ్చిన లైట్లో పాయింట్ సోర్స్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది S1 సెకండరీ సోర్స్, S2 ఇది కూడా సెకండరీ సోర్స్. వీళ్ళిద్దరు ఒకే సోర్స్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు కోహెరెంట్ అవుతారు. కోహెరెంట్ సోర్స్ అంటే ద సోర్సెస్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్, వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి లైట్ వేవ్స్ ఇలా వచ్చాయి. అబ్జర్వ్ చేయాలి కేర్ఫుల్గా. ఇలా లైట్ వేవ్స్ వెళ్ళాయి. వావ్, దీస్ ఆర్ లైట్ వేవ్స్. ఇలా వెళ్ళాయి. ఓకే సార్, వెళ్ళనివ్వండి. ఇంకోటి చూడు, ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి కూడా లైట్ వేవ్స్ ఇలా వెళ్ళాయి. ఇలా వచ్చాయి. ఇలా వచ్చాయి లైట్ వేవ్స్. ఈ 2 వెళ్ళి స్క్రీన్ మీద పడ్డాయి. ఈ 2 వెళ్ళి ఎక్కడ పడ్డాయి అన్న? స్క్రీన్ మీద పడ్డాయి అన్న. స్క్రీన్ మీద పడినప్పుడు ఏమైందంటే స్క్రీన్ మీద పడినప్పుడు ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక బ్రైట్ కలర్ అనేది ఫామ్ అయిందన్న. బ్రైట్ 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 బ్రైట్, తర్వాత డార్క్, మళ్ళీ బ్రైట్, తర్వాత డార్క్, మళ్ళీ బ్రైట్, తర్వాత డార్క్, మళ్ళీ బ్రైట్, తర్వాత డార్క్, మళ్ళీ బ్రైట్, డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్, డార్క్. దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. డయాగ్రామ్ అర్థమైందా పిల్లలు? దీస్ ఆర్ కాల్డ్ వాట్? ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. సో వెన్ లైట్ ఫ్రమ్, ఇక్కడ రాసుకుందాం, వెన్ లైట్ ఫ్రమ్, దీని మీద PYQs నేను రివిజన్లో చేస్తా మామూలుగా చేయను. రివిజన్ జాగ్రత్తగా, ఇప్పటి వరకు మనం కష్టపడ్డాం రా. రివిజన్లో కొంచెం మీరు కేర్ఫుల్గా అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. చూసుకోండి మరి. వెన్ లైట్ ఈజ్ split into 2 sources, when light is split into 2 sources, అది ఏమవుతుందంటే it undergoes interference.
ఇట్ అండర్గోస్ వాట్ పిల్లలు? ఇంటర్ఫరెన్స్. ఇట్ అండర్గోస్ ఇంటర్ఫరెన్స్. ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఆల్టర్నేట్గా ఏం ఫామ్ అయినాయిరా? ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్. డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ ఆర్ ఫార్మ్డ్. బ్రైట్ బ్యాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఎక్కడైతే నీకు బ్రైట్గా కనిపించిందో దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటారు. బ్రైట్ అంటే ఏంటన్నా అంటే, బ్రైట్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. బ్రైట్ అంటే ఏంటి పిల్లలు? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అండ్ డార్క్ అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. బ్రైట్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డార్క్ అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. బ్రైట్ అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం, ఐ మ్యాక్స్. డార్క్ అంటే ఇంటెన్సిటీ మినిమం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇందులో ఏంటంటే, ఇక్కడ నుంచి లైట్ వేవ్స్ వెళ్ళి ఎక్కడ బ్రైట్ ఫామ్ చేస్తాయి, ఎక్కడ డార్క్ ఫామ్ చేస్తాయి, ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కనుక్కోవాలి. అందుకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది చేసే ముందు రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్ రాద్దాం. రిలేషన్ బిట్వీన్ phase difference and path difference. Phase difference and path difference. ఏంటి చూద్దాం. Phi is the phase difference, delta phi. Delta x is the path difference. Delta x is the path difference. ఎప్పుడైతే ఫేజ్ 2π ఉంటుందో పాత్ వచ్చేసి లాంబ్డా ఉంటుంది. కాబట్టి పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ అని రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అన్న ఇది. Path difference is equal to lambda by 2π into phase difference. Very, very important. Very, very important. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని చెప్పినా కదా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి నేను ఇందాక చెప్పినట్టు పాత్ డిఫరెన్స్ అంటే cos phi వాల్యూ ఎంత ఉండాలండి? 1 ఉండాలండి. cos phi వాల్యూ 1 ఉండాలి. అంటే అప్పుడు phi వాల్యూ ఎంత ఉండొచ్చు? 0 degrees ఉండొచ్చు, 2π ఉండొచ్చు, 4π ఉండొచ్చు, సో ఆన్. సింపుల్గా చెప్పాలంటే phi ఈజ్ ఈక్వల్ టు 2nπ ఉండొచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ కావచ్చు. కానీ ఫేజ్ డిఫరెన్స్ అంటే 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ కాబట్టి, సో పాత్ డిఫరెన్స్ అంటే లాంబ్డా బై 2π ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ అంటే 2nπ. 2π క్యాన్సిల్. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే n లాంబ్డా ఉండాలి. ఎప్పుడైతే పాత్ డిఫరెన్స్ n లాంబ్డా ఉంటుందో, వెరీ గుడ్, ఎప్పుడైతే పాత్ డిఫరెన్స్ n లాంబ్డా ఉంటుందో నీకు మ్యాక్సిమం వస్తుంది. n ఎక్కడి నుంచి స్టార్ట్ కావచ్చు? 0, 1, 2 సో ఆన్ నుంచి స్టార్ట్ కావచ్చు. కాబట్టి నీకు పాత్ డిఫరెన్స్ 0కి, లాంబ్డాకి, 2 లాంబ్డాకి, 3 లాంబ్డాకి, వీటన్నిటికీ కూడా ఇంటెన్సిటీ మ్యాక్సిమం వస్తుంది. అందుకే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటారు. అందుకే దాన్ని ఏమంటారు పిల్లలు? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అదే నువ్వు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడితే
అదే నువ్వు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడితే, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రావాలి అంటే cos phi వాల్యూ -1 ఉండాలి. అంటే పై ఉండొచ్చు, 3π ఉండొచ్చు, 5π ఉండొచ్చు, సో ఆన్. అంటే 2n-1 ఇంటూ పై ఉండొచ్చు. ఆడ్ మల్టిపుల్స్ కదా అవి. n is equal to 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 2n-1 ఇంటూ పై. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్. మరి ఇందులో పాత్ డిఫరెన్స్ ఎలా వస్తుంది సార్ అంటే, ఏముంది నాన్న, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు λ/2π ఇంటూ వీడు ఎవడు 2n-1 ఇంటూ పై. నువ్వు అబ్జర్వ్ చేస్తే పై క్యాన్సిల్ అవుతుంది. డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ λ/2 వస్తుంది. సార్ మరి n ఇస్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే 1 నుంచి స్టార్ట్ అయింది, 2 నుంచి స్టార్ట్ అయింది, 3 నుంచి స్టార్ట్ అయింది. నీ ఇష్టం ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకో. n1 పెడితే డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు λ/2 అవుతుంది. 2 పెడితే 3λ/2, తర్వాత 5λ/2, తర్వాత సో ఆన్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెల్టా ఎక్స్ వాల్యూ λ/2, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2 ఉంటేనేమో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. 0, λ, 2λ, 3λ, 4λ ఉంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. మనం ఇప్పుడు ఆ ఇంటర్ఫరెన్స్ విడ్త్ అవన్నీ కూడా కనుక్కోవాలి. చూడండి, కేర్ఫుల్గా చూడండి. అది కూడా చేస్తా ఇప్పుడు నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాత డిఫరెన్స్ కనుక్కొని అక్కడ నుంచి ఫ్రింజ్ విడ్త్ ఎట్సెట్రా ఇవన్నీ చేద్దాం. ముందుగా ఒక డబుల్ స్లిట్ కాన్సెప్ట్ తీసుకున్నా. ఇక్కడ డబుల్ స్లిట్ ఉంది. ఇక్కడ స్క్రీన్ తీసుకున్నా. స్క్రీన్ ఎవరున్నారు పిల్లలు? ఇక్కడ స్క్రీన్ అనేది సోర్స్ నుంచి చాలా అంటే చాలా దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాపిటల్ డి అనుకున్నా. అండ్ 2 స్లిట్స్ ఉన్నాయి కదా పిల్లలు, S1 అండ్ S2. ఈ 2 స్లిట్స్కి మధ్యలో డిస్టెన్స్ డి ఉంది కదా. దీంతో కంపేర్ చేస్తే చాలా చిన్నది. అంటే క్యాపిటల్ డి ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ డి అనే కంపారిజన్ తీసుకొని ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆపోజిట్లో స్క్రీన్ని ఓ అనుకుంటా. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. ఇక్కడ ర్యాండమ్గా ఒక పాయింట్ తీసుకుంటా పి. S1 నుంచి పీకి ఒక లైట్ రే వెళ్ళింది. S2 నుంచి పీకి ఇంకో లైట్ రే వెళ్ళింది. S1 నుంచి పీకి ఒక లైట్ రే వెళ్ళింది. లైట్ వేవ్ అనుకో, రే అయింది వేవ్. S2 నుంచి పీకి ఒక లైట్ వేవ్ వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడు ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే S1p, ఇది ట్రావెల్ చేసింది ఎంత అంటే S2p. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఏమవుతుందంటే S2p మైనస్ S1p అవుతుంది. S2p మైనస్ S1p. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ వేస్తా. ఈ యాంగిల్ని తీటా అనుకుంటా. ఈ చిన్న డిస్టెన్సే డెల్టా ఎక్స్ అయితే, ఎందుకంటే ఇక్కడ నుంచి 2 సేమ్ కదా. ఇక్కడ నుంచి చూస్తే 2 సేమ్ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా వాడు ట్రావెల్ చేసింది ఇదేగా పాత్ డిఫరెన్స్. ఈ ట్రయాంగిల్లో నుంచి సైన్ తీటా ఏం రాసుకోవచ్చు సార్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఇది 90. సో డెల్టా ఎక్స్ బై స్మాల్ డి రాసేసి నెక్స్ట్ ఏం చేసినా అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకున్నా. ఈ డిస్టెన్స్ని వై అనుకున్నా. ఈ డిస్టెన్స్ క్యాపిటల్ డి. ఈ యాంగిల్ కూడా దగ్గర తీటానే అవుతుంది. అయితే అందులోంచి టాన్ తీటా వాల్యూ ఏమైంది సార్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ వై బై డి అవుతుంది. సార్ ఇప్పుడు ఫర్ స్మాల్ యాంగిల్స్ చిన్న యాంగిల్స్ కదా, చాలా దూరం కదా అది. ఫర్ స్మాల్ యాంగిల్స్ సైన్ తీటా టాన్ తీటా 2 తీటానే కదా, ఆల్మోస్ట్ సేమ్ 2 తీటానే. కాబట్టి వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకోవచ్చు. చేస్తే
delta x by d is equal to y by capital D. Delta x by d is equal to y by capital D. ఇందులో నుంచి y వాల్యూ ఏమొస్తుందంటే పొజిషన్ డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. చాలా ముఖ్యమైన సూత్రం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. y is equal to delta x into capital D by small d. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ బ్రైట్ ఫామ్ అవుతుంది ఎక్కడ డార్క్ ఫామ్ అవుతుందో చూడాలి. వేర్ ఈస్ ద బ్రైట్ ఫామ్, వేర్ ఈస్ ద డార్క్ ఫామ్. వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ ఆ విడ్త్ కనుక్కోవాలి. ఈజీగా కనుక్కో, చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ ఇందాకే చేసినాం మనం. బ్రైట్ ఫ్రింజ్, బ్రైట్ ఎక్కడ ఫామ్ అయింది, ఎలా సార్ అంటే ముందుగా y ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి అనుకున్నాం. ఎప్పుడైతే బ్రైట్ కావాలో డెల్టా ఎక్స్ వాల్యూ 0 కానీ లాంబ్డా కానీ 2 లాంబ్డా కానీ సో ఆన్ ఉంటుంది. అంటే నీకు ఫామ్ అయ్యే బ్రైట్ ఫ్రింజెస్ ఏవైతే ఉన్నాయో y nth బ్రైట్ ఫ్రింజ్ మస్ట్ బి ఈక్వల్ టు n లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇది ఇంపార్టెంట్. n is equal to 0 ఎప్పుడైతే పెడతావో, n is equal to 0 ఎప్పుడైతే పెడతావో దట్ కరెస్పాండ్స్ టు సెంట్రల్ బ్రైట్. దాని పైన ఉండేవన్నీ ఫస్ట్ బ్రైట్, సెకండ్ బ్రైట్. దట్ కరెస్పాండ్స్ టు సెంట్రల్ బ్రైట్. ఓకే, n is equal to 0 corresponds to central bright. n is equal to 1 అంటే ఫస్ట్ బ్రైట్. n is equal to 1 stands for ఫస్ట్ బ్రైట్. n is equal to 2 అంటే సెకండ్ బ్రైట్ అండ్ సో ఆన్. ఇలా బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అయింది. రెండు బ్రైట్ ఫ్రింజెస్ కి మధ్యలో ఎవరు ఉంటారు సార్ అంటే డార్క్ ఫ్రింజ్ ఉంటాడు. ఇది ఒక బ్రైట్ ఫ్రింజ్, ఇది ఒక బ్రైట్ ఫ్రింజ్. The distance between two bright fringes is width of dark fringe. Width of dark fringe. ఎలా కనుక్కోవాలి సార్? వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ కనుక్కోవడానికి బీటా అనే సూత్రాన్ని వాడదాం. విడ్త్. సెకండ్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఉంటుందంటే ఇది 2 కాబట్టి 2 lambda capital D by small d minus 1 into lambda capital D by small d. ఈ లెక్కను చూసుకుంటే అసలు మామూలు ఉండదు. ద విడ్త్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ ఎంత అంటే lambda capital D by small d అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. వెరీ వెరీ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్. సార్ చెప్పునా అన్న? సార్ షివ్ కాపీ పేస్ట్. ఓకే, సో బీటా అది కనుక్కోవాలి. ఎలాగైతే మనం బ్రైట్ ఫ్రింజ్ గురించి చదివినామో అలాగే ఇప్పుడు డార్క్ ఫ్రింజ్ గురించి చదవాలన్నా. డార్క్ ఫ్రింజ్ ఎలా చదవాలి సార్? డార్క్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ కావాలి అంటే సేమ్ y is equal to డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి రాస్తాం. ఓకే, డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి రాసిన తర్వాత డెల్టా ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? ఇన్ ద 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇదే తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డి బై 2 ఇంటూ స్మాల్ డి. ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ కావాలంటే సో ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ కావాలంటే n is equal to 1 పెట్టవచ్చు. అంటే దిస్ ఈస్ ద nth డార్క్ ఫ్రింజ్. n is equal to 1, 2, 3 సో ఆన్. డిస్టెన్స్ బిట్వీన్ 2 డార్క్ ఏదైతే ఉంటుందో అదే బ్రైట్ అవుతుంది.
అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ డార్క్ కనుక్కుందాంరా మనం. డిస్టెన్స్ బిట్వీన్ టూ డార్క్, డిస్టెన్స్ బిట్వీన్ టూ బ్రైట్ ఎలాగైతే డార్క్ అవుతుందో డిస్టెన్స్ బిట్వీన్ టూ డార్క్ ఏమైతుందో బ్రైట్ అవుతుంది. ఏం చేద్దాం సార్, y2 మైనస్ y1 చేద్దాం. ఏముంది, సింపుల్, అదే బీటా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, 2 2 4 4 మైనస్ 1 3 అవుతుంది. 3 లాంబ్డా క్యాపిటల్ డి బై 2d మైనస్ 1 పెడితే 2 1 1 లాంబ్డా క్యాపిటల్ డి బై 2d. వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే 3/2 మైనస్ 1 పెట్టు అంటే 2 లాంబ్డా అంటే లాంబ్డా డి బై డిఏ వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈక్వల్ ఫ్రింజ్ విడ్త్స్ ఫామ్ అయితే ఈక్వల్ ఫ్రింజ్ విడ్త్స్ ఫామ్ అయితే ఓకేనా పిల్లలు. నెక్స్ట్ ఒకసారి ఆ ఇంటెన్సిటీ డయాగ్రామ్ ఏందో నేను డ్రా చేస్తాను చూడు. ఇది సెంట్రల్ బ్రైట్ ఓ అనుకుంటే మనకు వచ్చేవి ఎలా వస్తాయి సార్ అంటే ఇలా వస్తాయి. దిస్ ఈజ్ ద డయాగ్రామ్. దిస్ కరెస్పాండ్స్ టు మాక్సిమం ఇంటెన్సిటీ ఐమాక్స్. ఆ ఐమాక్స్ ఎంతో కనుక్కుందాం ఇప్పుడు. ఎలా కనుక్కుందాం సార్ ఐమాక్స్ అంటే ముందుగా ఇంటెన్సిటీ ఫార్ములా రాద్దాం. I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 I2 cos phi. కానీ మనం తీసుకునేవి కోహరెంట్ సోర్సెస్ కాబట్టి రెండిట్లోంచి సేమ్ ఇంటెన్సిటీ వస్తుంది. I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు I0 అని. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు I రిజల్టెంట్ ఏమవుతుందంటే I0 ప్లస్ I0 2I0 ప్లస్ 2 ఇంటూ I0 స్క్వేర్ క్యాన్సిల్ మళ్ళీ I0 వస్తుంది ఇంటూ cos phi. సో దెన్ ద వాల్యూ ఆఫ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇస్ 2I0 రెండిట్లో కామన్ తీస్తే 1 ప్లస్ cos phi 2 cos square 5/2. So the resultant intensity at a point is 4I0 cos square 5/2. Very important. Very important. Very important. Diffraction we'll do in revision. I'm only covering the important aspects. నిన్న కూడా చెప్పిన బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం నేను ఫస్ట్ అయితే రే ఆప్టిక్స్లో కూడా రిఫ్లెక్షన్ చెప్పిన, రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ అవన్నీ చెప్తా కాబట్టి మళ్ళీ మీరు వింటూ వింటూ బాగా పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా నాన్న? వెరీ గుడ్ రా. సో ఐఆర్ ఈజ్ ఈక్వల్ 4I0 cos square 5/2. మాక్సిమం ఇంటెన్సిటీ ఏమవుద్ది సార్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి cos phi వాల్యూ 1 కాబట్టి స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, 4I0 అవుతుంది. అండ్ మినిమం ఇంటెన్సిటీ ఎంత అవుతుంది అంటే వెరీ సింపుల్ అన్న 0 అవుతుంది. అంటే ఇక్కడ 0 ఇంటెన్సిటీ పాయింట్స్ I ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా I ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 0, ఇక్కడ 4I0 మధ్యలో 3I0 2I0 కూడా ఉంటాయి, 3I0 2I0 కూడా ఉంటాయి. ఓకేనా సార్? ₹890 సార్ సలార్ టికెట్ ఐమాక్స్. అబ్బో ఏందది, మరి దారుణం అది. ఇది మ్యాటర్ నాన్న, ఇది మ్యాటర్. చూసుకోండి ఒకసారి. సో మనం ఈరోజు చదివింది ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఇంటెన్సిటీ మ్యాక్సిమం మినిమం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఈ డేటాతో మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఐఆర్ అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ అన్న. ఐఆర్ స్టాండ్స్ ఫర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఓకేనా? థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ రుద్ర గారు, మీ పొగడ్తకి నేను ముగ్ధుడినయ్యాను. అందుకే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఎప్పుడు చెప్తారు? 2024లో చెప్తా. హాయ్ అన్నయ్య, తమ్ముడు, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. అయిపోయిందా అంటే అయిపోలేదు, చెప్తా, రివిజన్లో చెప్తారు అవి, ఇందాక నుంచి చెప్పేది అదే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు వైడిఎస్సి నేను చెప్పాలనుకున్నాను, చెప్పగలిగాను, మీరందరితో చేయించగలిగాను. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, స్లీప్ వెల్, రీడ్ వెల్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.